ఇదో షాకింగ్ బ్రేకింగ్ న్యూస్. దొంగల ముఠ ఏటీఎం వాహనంపై అటాక్ చేయడం, ధనాధన్ కాల్పులు జరపడం, డబ్బులు పెట్టెతో పారిపోవడం అంతా క్షణాల్లో జరిగిపోయింది. దోపిడీ దొంగలు సృష్టించిన ఈ సీన్ యాక్షన్ సినిమాలో సీన్లకు ఏ మాత్రం తీసిపోయినట్టుగా ఉంది. ఎస్, బీదర్ లో బీభత్సం సృష్టించారు ఈ దోపిడీ దొంగలు. ఏటీఎం కు డబ్బు తరలిస్తున్న వాహనంపై దుండగులు జరిపిన కాల్పుల్లో 2 మృతి చెందారు. బీదర్ లోని శివాజీ చౌక్ దగ్గర జరిగింది కాల్పుల కలకలం. బైక్ పై వచ్చిన దుండగులు 5 రౌండ్ల కాల్పులు జరిపి మనీ బాక్స్ తో పారిపోయారు. బీదర్ నడి బొడ్డున జరిగిన ఈ ఫైరింగ్ తో అంతా ఉలిక్కిపడ్డారు. సిఎంఎస్ ఏజెన్సీకి చెందిన సిబ్బంది తమ సెక్యూరిటీ వాహనంలో డబ్బులు తీసుకొచ్చారు. ఆ డబ్బులను ఏటీఎంలో పెట్టేందుకు సిద్ధమైన టైంలో ఈ ఫైరింగ్ జరిగింది. వాహనంలోంచి డబ్బులు తీసి ఏటీఎంలో డిపాజిట్ చేయడానికి వెళ్తుండగా అప్పటికే మాటు వేసి అక్కడున్న ముఠా బైక్ పై వేగంగా వచ్చి కాల్పులు జరిపింది. ధనాధన్ 5 రౌండ్లు కాల్పులు జరిపారు ఈ దుండగులు. టార్గెట్ చేసిన అటాక్ లో 2 సెక్యూరిటీ వాళ్ళు స్పాట్ లోనే చనిపోయారు. నిందితులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చి అటాక్ చేశారు అంతా మిస్టరీగానే ఉంది. చుట్టుపక్కల ప్రాంతాల్లో సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులు ఎటువైపు పరారయ్యారు కనిపెట్టేందుకు ట్రై చేస్తున్నారు పోలీసులు. చూస్తుంటే ఈ గ్యాంగ్ పక్కాగా రెక్కీ చేసి ఇలా అటాక్ చేసినట్టుగా అర్థమవుతోంది. గన్స్ తో రావడం, అటాక్ చేయడం, ఆపై డబ్బుతో పారిపోవడం అంతా కళ్ళు మూసి తెరిసేలోపే జరిగిపోయింది. రైట్, బీదర్ లో జరిగింది ఈ సంఘటన. దానికి సంబంధించిన విజువల్స్ ని మనం చూస్తున్నాం. ఆ దుండగులు ఎలా బైక్ పై వచ్చారో, బాక్స్ కింద పడితే మళ్లీ దాన్ని సర్దుకొని ఎలా పైకి లేస్తున్నారో చూస్తున్నాం. క్షణాల్లోనే జరిగిపోయింది ఇదంతా కూడా. దోపిడీ దొంగలు సృష్టించిన ఈ సీన్ మొత్తం యాక్షన్ సినిమాలో సీన్లకు ఏమాత్రం తీసిపోకుండా ఉంది. బీదర్ లో ఈ దోపిడీ బీభత్సం సృష్టించింది. పట్ట పగలు జనాలు అక్కడ తిరుగుతుండగానే ఇలాంటి దుస్సాహసానికి పాల్పడ్డారు దుండగులు. ఆ విజువల్స్ లో మనం చూస్తున్నాం. దోపిడీ దొంగలు ఏ విధంగా అటాక్ చేసి తీసుకెళ్తున్నారో. ఏటీఎం డబ్బు తరలిస్తున్న వాహనంపై దుండగులు జరిపిన కాల్పుల్లో 2 మృతి చెందారు. బీదర్లోని శివాజీ చౌక్ దగ్గర జరిగింది ఈ కలకలం. అక్కడ అందరూ వాహనాల్లో ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. అయితే ఈ దుండగులు పక్కా రెక్కి నిర్వహించి ఈ దోపిడీకి పాల్పడ్డట్టు తెలుస్తోంది. సో పోలీసులు అక్కడ వెహికల్ ఏదైతే దోపిడీకి గురైందో అదే వెహికల్ దగ్గర ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. దుండగులు ఎటువైపు వెళ్లారు, సీసీ కెమెరాలు, అక్కడున్న సీసీ కెమెరాలన్నీ కూడా పరిశీలిస్తున్నారు. ఎటువైపు వెళ్లారు, ముందే దీనికి రెక్కి నిర్వహించారా, అన్ని కోణాల్లో కూడా అక్కడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బైక్ పై వచ్చిన దుండగులు 5 రౌండ్ల కాల్పులు జరిపి మనీ బాక్స్ తో పారిపోయారు. బీదర్ నడి బొడ్డున జరిగింది ఈ ఫైరింగ్. బీదర్ వాసులంతా కూడా ఒక్కసారిగా ఈ సంఘటనతో ఉలిక్కిపడ్డారు.